మెడికో ప్రియాంక విషయంలో ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అన్నారు పురంధేశ్వరి. ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నాను అన్నారు. రాత్రి జిఎస్ఎల్ క్యాంపస్ లో జరిగిన సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రియాంకను ఈ స్థితికి తీసుకువచ్చిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ర్యాలీలో పాల్గొన్న వేల మంది విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే ఇవాళ విద్యార్థి లోకం వారు డిమాండ్ ఏదైతే ఉందో ప్రియాంకకి న్యాయం జరగాలి. దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వారిని తప్పించకుండా ఖచ్చితంగా వారు ఏ రకంగా ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యారు దానికి తగ్గట్టుగా వారికి శిక్ష పడాలి అనేటువంటి విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడానికి ఇవాళ నేను వారి మధ్యకి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించింది అండ్ ప్రియాంకకి న్యాయం జరగాలి అని చెప్పి అందరి యొక్క డిమాండ్ తోటి మేము కూడా మా గణాన్ని మేము కలుపుతున్నాము. అదేవిధంగా సాధారణంగా అంటుంటారు మిరకల్స్ జరుగుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. కనుక ఇవాళ ఆ రకమైనటువంటి ఒక మిరకల్ జరిగి ఖచ్చితంగా ప్రియాంక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో రావాలి అనేటువంటి భావన అయితే మాకుంది. కష్టం అని తెలిసినా కూడా భగవంతుడిని మేము ఖచ్చితంగా అందరి తరఫున కూడా నేనైతే భగవంతుడిని ప్రార్థించేది అది ఖచ్చితంగా దోషులకి కఠినమైనటువంటి తగినటువంటి శిక్ష పడాలి అని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తుంది.